సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఉద్యమం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. భారత స్వాతంత్ర్య ఉద్యమము, భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమము బిపిన్ చంద్ర గారు రాసిన భారతదేశ చరిత్ర ఆధారంగా చెప్తున్నటువంటిది. ఖేదకరమైన విషయం ఏమంటే, కుటుంబంలో ఐక్యత ఉండాలి. ఐక్యత లేని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ప్రపంచవ్యాప్తం అలా ఉంచి వసుధైక కుటుంబము అని ఆ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఇప్పుడు అది నిజమైంది. ఎప్పుడో మనము వసుధైక కుటుంబము అని చెప్పిన విషయము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్లోబల్ విలేజ్ నౌ ఇట్ హెస్ బికమ్ ఏ ట్రూత్. వసుధైక కుటుంబం ఎలా? కమ్యూనికేషన్, ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధము చెందడము చేత ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ జరుపుతున్న సంస్కృతి సాంప్రదాయము ఛానల్ వాళ్ళు జరుపుతున్న ఈ ప్రోగ్రామ్ను భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులు, పర్టికులర్లీ తెలుగు వాళ్ళు ఎక్కడైనా వినొచ్చు ప్రపంచం మొత్తం. మరి వసుధైక కుటుంబమే కదా గ్లోబల్ విలేజ్. ఇప్పుడు వచ్చిన గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ ఎప్పుడో వసుధైక కుటుంబం అని మన పూర్వీకులు చెప్పారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ పాస్ట్. పాస్ట్ అంటేనే ఎక్స్పీరియన్స్. కాలములో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఆంగ్లంలో మనము భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు కాలము అంటాం. బివిబి, భూతము, వర్తమానము, భవిష్యత్తు. ఇంగ్లీష్లో విసే పిపిఎఫ్. కుటుంబంలో ఐక్యత లేకపోతే కుటుంబం ఎలా విచ్ఛిన్నమవుతుందో, దేశంలో ఐక్యత లేకపోతే దేశం కూడా విచ్ఛిన్నమవుతుంది, అవిచ్ఛిన్నంగా ఉండదు. దీనికి తార్కాణమే దాదాపుగా ఒక సహస్రాబ్ది కాలము భారతదేశాన్ని భారతీయతల అధికారులు, 6 రాజులు పాలించినటువంటి వైనం. సో మనం గతం నుంచి వర్తమానంలో ఏం నేర్చుకోవాలి అంటే, కనీసం కామన్ కాజ్ ఉన్నప్పుడు సిఎస్, కామన్ కాజ్, నా ఉద్దేశం అదే, మీ ఉద్దేశం అదే అయినప్పుడు భేదాలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్, ఈ పదం కూడా మనకి తెలుసు. పార్టీకి ఏకపక్షంగా ఒకే ఫుల్ స్ట్రెంత్ రానప్పుడు వచ్చినా కూడా వేరే పార్టీలను కూడా కలుపుకొని పోతారు. కలుపుగోలుతనము అనేది ఉండాలి. కుటుంబంలో కూడా ఒకళ్ళిద్దరు అటు ఇటుగా ఉన్నా కూడా కుటుంబంలో ఐక్యత ఉండాలి, దేశంలో ఐక్యత ఉండాలి, పరిపాలకుల్లో ఐక్యత. భారతదేశము సువిశాలము అవడం చేత అప్పట్లో ఈ ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేకపోవడం చేత ఏదైనా వార్త రావాలా, ఎక్కడైనా దుర్మార్గం కానీ దండయాత్రలు కానీ అని తెలుసుకోవడానికి వేగురు, ఇప్పుడు ఇన్ దీస్ డేస్ దిసే సిఐడి ఆర్ ఏబిసి వేరు, యాంటీ కరప్షన్ బ్యూరో, అది కరప్షన్కి సంబంధించింది. సిఐడి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, అది వేరు. గూఢచారి రా అంటాం మనం, ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది. అప్పట్లో వేగురు గుర్రాల మీదనో కాలి నడకనో ఎట్లా పోయి వాళ్ళు తెలుసుకుని వచ్చేప్పటికీ పుణ్యకాలము దాటిపోయేది. పర్పస్ లాస్ ఒక సహస్రాబ్ది కాలం అంటే దాదాపు 800 అనుకోండి. నేను రౌండింగ్ ఇట్ టు సహస్రాబ్ది ఈజ్ నాట్ ఏ తక్కువ సమయం కాదు, అది ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం. సో దేశం మీద దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా రకాలుగా ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉంటుంది, కల్చర్లో ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్. అయితే ప్రతి మంచిలో కొంత చెడు ఉండక మానదు. 100% గుడ్ ఏది ఉండదు, అలాగే 100% బ్యాడ్ ఏది ఉండదు. బ్రిటిష్ పాలన మూలంగానే, అంటే ఒక అనలిటికల్ విశ్లేషణ పద్ధతిలో చెప్పాలంటే భారతదేశము సుసంఘటితమైనది. సో యాజ్ అన్ ఇండియా వీఆర్ SSSDR అంటాం, సోషలిస్ట్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేసి. ఇది ఇంతకు ముందు బిఫోర్ 1947 ఇట్ వాస్ నాట్ దేర్.
నాకు ఇంకొక అభిప్రాయం ఏంటంటే మనం 1947 ఫ్లాగ్ డే 15th ఆగస్ట్ 1947 నుంచి మొదలుపెట్టి ప్రతి ఏటా 15th ఆగస్ట్ వి సెలబ్రేట్, వి సే ఇండిపెండెన్స్ డే. వై వీ షుడ్ సే ఇండిపెండెన్స్? వీ హ్యాడ్ బీన్ ఇండిపెండెంట్. మధ్యలో దురాక్రమణ జరిగి వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ వాళ్ళు పోయింది. వీఆర్ ఆల్వేస్ ఇండిపెండెంట్ ఓన్లీ. ఇంటిగ్రేటెడ్ ఇండియా అలా పెట్టుకోవచ్చు పేరు, ఇండిపెండెంట్. వీఆర్ ఆల్వేస్ ఇండిపెండెంట్ బట్ వీఆర్ స్కాటర్డ్. స్కాటర్డ్ అంటే విభజింపబడి, అంటే తునకలు తునకలుగా ఉండినవి. అంటే చిన్న చిన్న రాజులు, జాగీర్దారులు, జమీందారులు, డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి, మున్సబ్దారి, సుబేదారి, అట్లా ఎవరికి వాళ్లే చిన్న చిన్న ఆధిపత్యము, ఒక పరగణ, వాట్ ఎవర్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో ఐ విల్ ట్రై టు గివ్ దోస్ నేమ్స్. సో 600 ఏళ్ళు, సుమారుగా 600 years తురుష్కులు పాలించారు. 200 సంవత్సరాలు వీళ్ళు పంపించారు బ్రిటిష్ వాళ్ళు. టోటల్గా 800 years విదేశీ పాలనలో అసలు యాక్చువల్గా ఇంకా నష్టం జరగాలి, కానీ కొంత నష్టంతో సరిపోయింది. లాభం ఏంటి? చెడులో కూడా లాభం ఉందంటే, ఇంగ్లీషు భాష ఇప్పటికి కూడా చాలా మందికి ఇంగ్లీషు రానప్పటికీ కూడా గణనీయంగా ఇంగ్లీష్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. మీరు ఆఫీసుల్లో ఎక్కడైనా కూడా ఒక రకంగా పేరుకి లింక్ లాంగ్వేజ్, అంటే కేంద్ర ప్రభుత్వాలలో బైలింగ్వల్ ఇంగ్లీషు హిందీ ఉండాలని. రాష్ట్రాల్లో మనం తెలుగులో రాష్ట్రం అంటే హిందీలో రాజ్య సర్కార్ అంటారు. హిందీలో రాజ్యం అంటే తెలుగులో రాష్ట్రము అని. రాష్ట్రానికి కూడా డిఫరెంట్, హిందూ రాష్ట్రము, కానీ ప్రాక్టికల్గా రాష్ట్రం అంటే తెలంగాణ స్టేట్, తెలంగాణ రాజ్యం అంటారు హిందీలో. అది అయితే కేంద్ర కార్యాలయంలో బైలింగ్వల్, రాష్ట్ర ప్రభుత్వాల్లో ట్రైలింగ్వల్, అంటే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. మీరు రైల్వే స్టేషన్లో కూడా చూడండి, ప్రతి రైల్వే స్టేషన్లో, నేను ట్రైన్లో కూడా ఆల్ ఇండియా అక్కడికి తిరగడం చేత, అంటే ఒక్కొక్క యానము, ఒక్కొక్క మోడ్ ఆఫ్ ట్రావెల్లో ఒక్కొక్క అనుభూతి. విమానంలో వెళ్తే అదొకటి, రైల్లో వెళ్తే ఇదొకటి. మీరు రైల్లో ఎక్కడొచ్చినా కూడా ఇంగ్లీష్లో, హిందీలో ఏ రాష్ట్రం గుండా రైలు పోతుంటే ఆ రాష్ట్రంలో కూడా రైల్వే స్టేషన్ యొక్క పేరు 3 భాషల్లో ఉంటుంది. ఇనివే ఇది కూడా మంచిదే, కనీసం 3 భాషలు అందరికీ తెలుస్తాయి. అంటే తపన ఉండే వాళ్ళకి, తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి. సో ఇంగ్లీష్ చాలా రావడం చేత ఇప్పుడు మన భారత సంతతి, ఇంగ్లీష్లో విసే డయోస్పరా, ఇండియన్ డయాస్పరా ఈస్ దేర్ ఆల్మోస్ట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్. విశేషంగా కొన్ని దేశాల్లో ఎక్కువ ఉన్నా కూడా, యుఎస్, జర్మనీ, కొన్ని యుఎస్లోనే ఎక్కువ ఉండడం చేత, యుఎస్ అండ్ యూకేలో ఎక్కువ ఉన్నా కూడా, బట్ అన్ని దేశాల్లో కూడా ఇండియన్స్ ఆర్ దేర్. దీనికి కూడా ఒక ప్రాథమిక కారణం ఏంటంటే వలస రాజ్యం. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్నంతా పాలిస్తున్న దశలో ఇండియాలో లేబర్ చీప్ కనుక ఇప్పటికి కూడా లేబర్ అంటే కేవలం పనివాళ్ళు, పని మనుషులు, బరువులు ఎత్తేవాళ్ళు అనే భావనలో ఉండరాదు. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఏ లేబర్, అండ్ ద లేబర్ ఈస్ ఆఫ్ 2 types, మెంటల్ అండ్ ఫిజికల్. శాస్త్రజ్ఞులు, టెక్నోక్రాట్స్ అంతా దే డూ మెంటల్ లేబర్, మిగిలిన వాళ్ళు ఫిజికల్ లేబర్ చేస్తారు. ఎంత మెంటల్ లేబర్ చేసినా కూడా కొంత ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఫిజికల్ కాంపోనెంట్ ఈస్ నీడెడ్. ఎంత ఫిజికల్ లేబర్ చేసినా కూడా ఎంతో కొంత బుర్ర లేకుండా ఈ సామాన్ని తడి పెట్టడానికి కూడా వీడు ఆలోచించి ఎక్కడ పెట్టాలి అనేది పెట్టాలి. సో దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో ఆంగ్ల భాషా పరిజ్ఞానం చేత ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఫీల్డ్లో ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. మళ్ళీ విత్ ఇన్ ఇండియన్స్లో కూడా సౌత్ ఇండియన్, మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో దట్ ఈస్ ద వన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ ఈ తుర్క వాళ్ళు పాలించిన దాంట్లో 200 సంవత్సరాలు ఎక్కువ డైనాసిటీస్ చాలా ఉన్నాయి. ఆల్సో ఐ విల్ గివ్ ద నేమ్స్. రాజవంశాలు, డైనాసిటీస్ అంటే దీంట్లో ముగుల్సే 2 centuries, 2 శతాబ్దాలు, సహస్రాబ్దిలో 2 శతాబ్దాలు వాళ్ళే పాలించారు. ఆ తర్వాత మనకి నార్త్ సౌత్ అనే పదం ఎక్కువ ఉంటాం. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అని ఎక్కువ పదాలు వాడము నార్త్ అండ్ సౌత్లో.
వేరే దేశం నుంచి విదేశీ దండయాత్రలంతా ఆ ఖైబర్ పాస్ కానీ ఇంకా ఆ రకంగా వచ్చి, అంటే తురక వాళ్ళేమో భూమార్గం నుంచి వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళేమో సముద్ర మార్గం నుంచి దేశంలో చొరబాటుతనమే, అంతకన్నా ఏం లేదు. ట్రెస్పాసింగ్ అంటాం, చొరబాటుతనము. అది అమర్యాద కదా, ఇట్స్ నాట్ ఏ డీసెంట్ బిహేవియర్ ఎట్ ఆల్. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మనం గేట్ దగ్గర తలుపు కొట్టి పరిచయం చేసుకొని వాళ్ళు రమ్మంటే లోపలికి పోవాలి, లేకపోతే బయట మాట్లాడే బయట నుంచే వెళ్ళిపోవాలి. వర్తకానికి పోయినా కూడా వాళ్ళకు ఒక స్థావరం అంటూ ఏర్పాటు చేస్తే, ఇది ల్యాండ్ నుంచి వచ్చినా కూడా సముద్రం నుంచి వచ్చినా కూడా ఆ ఏర్పాటు చేసిన స్థావరంలోనే వాళ్ళు ఉండి కొనుక్కునే వాళ్ళు అక్కడికి వెళ్తారు, వాళ్ళు అమ్మేది అమ్మడం మస్తు మార్కెట్ జరిగి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోవాలి. అది మర్యాద. మర్యాద ఒకసారి అతిక్రమిస్తే ఇక ఎంతవరకు అతిక్రమిస్తున్నారు దానికి ఆ వసూలు ఉండాల్సిన పని లేదు. మర్యాదకి సీమ అని హిందీలో అంటుంటారు. నేను హిందీలో కూడా చాలా సీరియస్ చూడడం చేత, హైదరాబాద్లో హిందీ కమ్ ఉర్దూ మాట్లాడడం చేత హిందీ భాష మీద కూడా నేను ఒక హయ్యర్ పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ స్టడీస్, హిందీ ఇంగ్లీష్ హిందీ ఇది కూడా చేశాను. అంటే నేను ఇక్కడ పాయింట్ చెప్పడం ఏంటంటే, కొంత వినేవాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఉపయోగం ఉండాలి. కనీసం 3 భాషలు రావాలి మనిషికి. నేను 5 భాషలు అంటాను, తెలుగు హిందీ ఇంగ్లీష్. తెలుగు వాళ్ళకి మదర్ టంగ్ తెలుగు, లేకపోతే ఏ మదర్ టంగ్ ఉంటే ఆ మదర్ టంగ్ ప్లస్ హిందీ ఇంగ్లీష్, ఇది కంపల్సరీగా రావాలి. ఇది కాకుండా ఇంకొక 2 భాషలు, ఒకటి సంస్కృతం రావాలి. సంస్కృతం వస్తే ఇట్స్ ద ఓల్డెస్ట్. ఐ వాజ్ రీడింగ్ పర్షియన్ ఆథర్ సంబడి టెల్లింగ్ సంస్కృత్ ఈస్ ద మోస్ట్ కల్చర్డ్ అండ్ మోస్ట్ ద బెస్ట్ లాంగ్వేజ్ అన్నారు ప్రపంచంలోనే. కానీ మన దేశంలో ఉద్భవించిన సంస్కృతాన్నే మనం చాలా మంది తక్కువ చూపు చూడడం. మీరు సంస్కృతం అనే డైలీ బేసిస్ మాట్లాడకపోవచ్చు, ఇట్స్ ఎ డెఫినెట్ క్వశ్చన్, బట్ యూ షుడ్ నో ఇట్. అట్లీస్ట్ సంస్కృతంలో ఎవరైనా చెప్తే మనకి అర్థం కాగలగాలి. నేను సంస్కృతంలో కూడా ఒక 4 లెవెల్స్ ఆఫ్ సంస్కృత వాళ్ళకి పరీక్షలు పాస్ అయ్యాను. ఐ కెన్ అండర్స్టాండ్ 80 to 90% ఇఫ్ ఎనీబడి స్పీక్స్ ఇన్ సంస్కృత్. ఐ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్. ఓకే, సో సంస్కృతం రావాలి. 5వ భాష, మీరు ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఎక్కడ ఉంటున్నారో ఆ భాష కూడా రావాలి. మీరు అక్కడి ఉద్యోగానికి పోయి అక్కడ లోకల్ భాష రాదంటే వాళ్ళని అగౌరవించినట్టే. చాలా మంది హైదరాబాద్లో ఉండి తెలుగు రాదు, ఇది వేరే రాష్ట్రం వాళ్ళు, గుజరాతీస్ కానీ ఇంకోళ్ళు కానీ వాటెవర్. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ అంటే 10 years నుంచి. మరి ఏం చేస్తున్నావు తెలుగు నేర్చుకోకుండా? లా ఆఫ్ ద ల్యాండ్ అంటావు, న్యాయానికి సంబంధించి. నేను చెప్పేది LOL, లాంగ్వేజ్ ఆఫ్ ద ల్యాండ్. దట్ ఆల్సో యూ షుడ్ నో. ఎనీవే, నేను కొన్ని క్రానలాజిగా కొన్ని పాయింట్స్ నోట్ చేశాను. లెట్ మీ గో త్రూ ఇట్. 1750 వరకు ఈ తురుష్కులు మొఘల్ సామ్రాజ్య పతనము జరిగి అక్కడి నుంచి మెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ తదుపరి క్రౌన్కి ట్రాన్స్ఫర్ చేయడం. CROWN, క్రౌన్ అంటే ఆధిపత్యము, సింహాసనము. బ్రిటిష్ క్రౌన్కి పవర్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది అదొక చట్టం ఉంది. వెల్కమ్ టు ఇట్. అలా జరిగింది. ఈ మొఘల్ సామ్రాజ్యాల్లో అత్యంత మంచి పేరు తెచ్చుకున్నవాడు అక్బర్. ఉన్నంతలో ఆయన రాజ్పుత్స్, ఢిల్లీకి దగ్గరగా ఉండే హిందూ రాజ్యాల్లో రాజ్పుత్సే ఎక్కువ. అంటే నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా ఢిల్లీ నుంచి రాజస్థానీ సంవాట్ నియర్. సో విదేశీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మొఘలాయులు ప్రతిఘటించింది రాజ్పుత్సే. కానీ రాజపుత్రుల్లో సంఘటిత భావము లేక, వాళ్ళలో వాళ్ళకి పడక అక్బర్ కొంతమందిని లొంగ తీసుకుని తన వైపు తీసుకున్నారు. అది రాజకీయ చతురత. కొంతమంది ఈయన పక్షం రాలేదు, సో వాళ్ళ ఫైటింగ్ అలా జరిగింది. శివాజీ కొంత చేసినా కూడా, శివాజీ మహారాష్ట్ర మరాఠా అది కొంచెం ఢిల్లీ నుంచి దూరం. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకోటి, నేను ఇందాక నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నారు. ఉత్తర భారతదేశంలోకి వీళ్ళకి ప్రవేశం విదేశీయులు ఎవరిదైనా కూడా. ఈస్ట్ ఇండియా కంపెనీ దే ఎంటర్ కాలికట్లోకి వచ్చారు ఫస్ట్. తర్వాత కలకత్తాలోనే కొంచెం వీళ్ళు బిగినింగ్ లో ఉండి, దెన్ లేటర్ బ్రిటిష్ ఇండియా షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ టు ఢిల్లీ. దిస్ ఈజ్ అనదర్ థింగ్. ఈ తుర్కమాన్లు కూడా సౌత్కి లేటుగా వచ్చారు, నార్త్ నుంచే రూల్ చేసేవాళ్ళు. తర్వాత కాలంలో దక్కన్ అని ఇటు సౌత్కి హైదరాబాద్కి. సో అక్బరుకి ఔరంగజేబుకి ఇది తీసుకుంటే ఇద్దరు కూడా కొంచెం దీర్ఘంగానే పాలించున్నారు రిలేటివ్గా. కానీ అక్బర్ కొంచెం మంచి పేరు, అక్బర్ ద గ్రేట్ అంటారు.
అశోక ద గ్రేట్ అంటాం. గ్రేట్, మనం కూడా ఏమన్నా మంచి పని చేస్తే గ్రేట్ అంటాం. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. ఔరంగజేబు అక్బర్ చేసిన మంచి పని అంతా తుడిచిపెట్టి ఈయన ఎంతసేపు పరమత అసహనము, పర వ్యక్తి, పర సమూహ అసహనము, మతం కూడా సమూహమే కదా. లీవ్ అండ్ లెట్ లీవ్, పాలకులకు ఎప్పుడు లీవ్ అండ్ లెట్ లీవ్ ధోరణి ఉంటుంది. ఇదొక విశ్లేషణ అయితే వాళ్ళు అంటే సేమ్ డైనాసిటీ అయినప్పటికీ కూడా తండ్రిలా కొడుకు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్, ఎవరి జీన్స్ వాళ్ళే. జీన్స్ జంప్ 7 జీన్స్ జంప్ అంటారు. అంటే మన ముత్తాతల 7వ పిడి వరకు బ్యాక్ ఏ జీన్స్ అయినా మనకి రావచ్చు. చాలా మంచివాళ్ళు ఉంటే అవి వస్తాయి. అదే తండ్రి చెడ్డవాడు కదా అంటే వీడు మంచివాడై ఉండొచ్చు, తండ్రి మంచివాడు అంటే వీడు చెడ్డవాడై ఉండొచ్చు. బికాస్ ఆఫ్ ద జంపింగ్ ఆఫ్ ద కప్పగంతులు అంటారు. కప్పగంతులు ఒక సర్నేమ్ ఉంది. కప్పగంతుల లక్ష్మీ నరసింహ ఆర్ సంబడి ఈజ్ ఎ లిటరరీ ఫిగర్. సో దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. 1803లో బ్రిటిష్ ఆక్యుపైడ్ ఢిల్లీ. 1803 అంటే స్టార్ట్ ఆఫ్ 19th century. దెన్ ఔరంగజేబ్ రూల్డ్ ఫర్ లాంగ్, చాలా కాలం పరిపాలించి 1707లో ఔరంగజేబు చనిపోయారు. అక్బర్ దానికన్నా చాలా ముందు. అక్బర్కి కౌంటర్ పార్ట్ ఇండియన్ కింగ్ రాణా ప్రతాప్. మనుషులకి ఒక మితిమీరిన విశ్వాసము, అహంకారము, విశ్వాసం ఎక్కువ ఉంటే కూడా అదొక అహంకారంలో ఒక చిన్న భాగం కిందనే. నేను మహారాణా ప్రతాప్ సీరియల్ వచ్చింది 100 parts, అది చూశాను. అంటే సినిమాల్లో వీళ్ళు జనరంజకంగా వినోదంగా ఉండడానికి కొన్ని ఒరిజినల్ దాంట్లో ఇచ్చి కొన్ని తేడాలు డిఫరెన్సెస్ కల్పించినా కూడా ఎంతో కొంత ఇట్ విల్ రిసెంబుల్. అక్బర్ని 2-3 పర్యాయాలు రాణా ప్రతాప్ వదిలేస్తాడు. అంటే ఆయన ప్రార్థన చేసే సమయంలో ఇతన్ని చంపే అవకాశం ఉన్నా కూడా ప్రేయర్లో ఇది నీతి, ప్రేయర్లో ఉన్నప్పుడు చంపకూడదు అనేసి. కానీ ధర్మ సూక్ష్మము అనేది ఉన్నది. నీవు శత్రువు, దురుద్దేశంతో దురాక్రమణకి వచ్చావు, నీవు ఎప్పుడైనా నేను చంపవచ్చు. ఇది అత్యుత్తమ ధర్మం. అంటే ఒక చిన్న కాసు పెద్ద కాసు కోసము, పెద్ద ఒప్పు కోసము చిన్న తప్పు చేయొచ్చు, అది వాడు పాటించలేదు. ఇట్స్ ఎ స్ట్రాటజిక్ బ్లండర్. అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ 17 సార్లు మహమ్మద్ గోరి దండెత్తితే 17 సార్లు ఎవడన్నా బుద్ధి ఉన్నవాడు క్షమించరు కదా, 2 సార్లు 3 సార్లు క్షమిస్తారు. ఇతని క్షమాగుణము కానీ అతి విశ్వాసము కానీ ఒకటి. నువ్వు ఎన్నిసార్లు అలా దండెత్తుకో, నువ్వు నన్ను ఏమి చేయడు అనేటువంటి అహంకారపూరిత విశ్వాసం. అదర్ సైడ్ అతను ఓపెన్గా మెచ్చుకోవాలి. ఎవడైనా అంటే ఒకసారి యుద్ధం చేశారంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ మిలిటరీ పవర్ పోతుంది, సైనికులు చనిపోతారు, ఎకానమీ అర్థ వ్యవస్థ మీద కూడా దాని ఇది ఉంటుంది. అయినా ఆయన మొక్కవోని ధైర్యంతో 17 సార్లు. అంటే దీస్ ఆర్ ద లెసన్స్ దట్ వి ఎట్ ద ఇండివిజువల్ లెవెల్ ఆల్సో వీ నీడ్ టు లెర్న్. రైట్. 1707లో లాంగ్ రూల్ చేశాక 1707లో ఔరంగజేబ్ చనిపోయారు. ఆ తర్వాత బహదూర్ షా అని వన్ ఆఫ్ హిస్ 3 sons, అతని 3 కుమారులు ఒకడైన బహదూర్ షా, ఆయన 1700లో తీసుకుని స్వల్పకాలంలోనే ఆయన కూడా మరణించాడు. 5 years రూల్ చేసి 1712లో హీ డైడ్. రైట్. అంబర్ అంటే రాజస్థాన్కి సంబంధించి జైసింగ్ అనే తండ్రి హీ వాజ్ రూలింగ్ అంబర్. అంబర్ అనేటువంటి ప్రాంతానికి రూలర్ జైసింగ్. ఇవన్నీ మళ్ళీ మనకి వస్తుంటాయి కాలక్రమంలో. యంత్రాంగము, తంత్రాంగము, మంత్రాంగము, ఈ 3 పదాలు నేను తీసుకున్నాను. ఇవి ఎప్పుడైనా కూడా రాజనీతిలో మంత్రాంగం అంటే ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహము. యంత్రాంగం అంటే అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ. రాజు ఎవ్రీడే డే టు డే అఫేర్స్ చూడడు కదా, కానీ సిస్టమ్. యంత్రాంగం అంటే ఒక మిషనరీ, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, ఒక సిస్టమ్ కరెక్ట్ ప్లేస్లో కనుక కరెక్ట్ సిస్టమ్ను కుదిరిస్తే రాజు నామమాత్రంగా హయ్యర్ లెవెల్ విషయాలు అంటే సూత్ర ప్రధానమైనటువంటిది పాలసీ లెవెల్ మ్యాటర్స్ లోనే జోక్యం చేసుకొని మిగిలింది సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. తంత్రము అనేటువంటిది మంత్రము, యంత్రము, తంత్రము.
Then Jahandar Shah, Bahadur Shah యొక్క కొడుకు, he became the ruler. With the help of the support of a minister called Zulfikar Khan. Zulfikar Khan అనే దాన్ని. కానీ ఈయన 1713లోనే, అంటే ఔరంగజీబ్ తర్వాత 1713లోనే, అంటే ఎర్లీగానే చనిపోయాడు. చనిపోవడం అంటే he was defeated by his own nephew, అన్న కొడుకును కానీ అక్క చెల్లెలు తోబుట్టుల కొడుకులని మనం నెగ్యూ అంటాము. He was defeated by his nephew by షారూన్ సియర్ అనేటువంటి నెవ్యూ చేతిలో ఇతను ఓడిపోయాడు. సయ్యద్ బ్రదర్స్, వీళ్ళిద్దరు సోదరులు, వీళ్ళకు కూడా వీళ్ళు రాజులు కాదు కానీ కింగ్ మేకర్స్ అన్న పదం మాట్లాడతారు. కింగులకు వీళ్ళు సపోర్ట్ ఇచ్చి కింగ్ చేసి మాట మట్టుకు వీళ్ళ చెల్లుబాటు అయ్యే పద్ధతిలో ఉండే వాళ్ళని బిసే కింగ్ మేకర్స్. 1719లో సయ్యద్ బ్రదర్స్, వాళ్ళ పేర్లు కూడా ఐ విల్ గివ్ యూ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. సయ్యద్ బ్రదర్స్ డీథ్రోన్డ్ షారూన్ షా. షారూన్ షా ఏమో జుల్ఫికార్ అలీ ఆయన హెల్ప్తోనే, ఆయన సహాయ సహకారాలతోనే రాజు అయ్యాడు. 1719లో సయ్యద్ బ్రదర్స్ డీథ్రోన్డ్ అంటే సింహాసనం నుంచి ఉచితుణ్ణి చేశారు, రిమూవ్డ్. మొహమ్మద్ షా కిల్డ్ సయ్యద్ బ్రదర్స్. ఇంకో అతను మొహమ్మద్ షా కిల్డ్ సయ్యద్ బ్రదర్స్ ఇన్ 1720 అండ్ రూల్డ్ అప్ టు 1748. 30 లాంగ్ ఇయర్స్, 30 సంవత్సరాలు మహమ్మద్ షా రూల్డ్. 30 ఇయర్స్ అనేది లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో రాజు ఏమన్నా మంచిది కావాలనుకుంటే చేయొచ్చు, చెడుది కావాలనుకున్నా చేయొచ్చు. సో మంచి చేస్తే ఓకే, దాని గురించి మనం ప్రస్తావించిన పని లేదు. చెడు 30 ఏళ్ళు భరించడం అనేది చాలా కష్టం, రైట్. దెన్ నిజాం ఉల్ ముల్క్ అనే అతను he moved to హైదరాబాద్. నేను లింక్స్ తర్వాత ఇస్తాను. నేను రాసుకున్న నోట్స్ ప్రకారంగా ఆయన పోయి నాదిర్ షా, ఇంతకుముందు ఈ పేరు నేను ప్రస్తావించాను ఎర్లియర్ ఎపిసోడ్లో. నాదిర్ షా పశువుల కాపరిగా జీవితము ప్రారంభించి, అంటే మనిషి సాధించదలుచుకోవాలంటే ఏదైనా సాధించవచ్చు. ఇందాకనే తెలుగు పేపర్లో ఈనాడులో ఒక క్యాప్షన్ చూస్తూ ఉంటుంది, వేరే వాళ్ళు ఏదైనా పని చేశారు అంటే నేను కూడా చేయగలను, ఆ విశ్వాసం ఉండాలి. నెంబర్ 1, మంచి పని, మంచి పాజిటివ్, గుడ్ అండ్ రైట్, ధనాత్మకము మంచి అనేది రైట్, సరి అయినది అనేది చెప్పకుండానే ఇమిడి ఉంటాయి. ఏదైనా పని చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ 3 క్వాలిఫికేషన్స్, ప్రీ క్వాలిఫికేషన్ అంటాము. టెండర్స్ పిలిచేటప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ టెండర్ అనే ఇనీషియల్ స్టేజ్ ఇది పిలుస్తుంటారు. మనం ఏదైనా పని చేస్తే 3 చెక్ చేసుకోవాలి. ఇది పాజిటివ్ అయినా నేను చేస్తున్న పని, ఇది రైట్ అయినా, ఇది గుడ్ మంచిదైనా కూడా. ఈ 3 టిక్కులు వస్తే తప్ప మనం ఆ పని చేయగలదు. దట్ ఈస్ ఓకే. ఇందాక నేను పేపర్లో చూసింది, అంటే అందరికీ తెలిసిందే ఇది, కానీ మన చిత్తంలోకి రావాలంటే రిపీటెడ్గా వినాల్సిన పని, రిపీటెడ్గా చదవాల్సిన పని ఉంటుంది. ఎవరైనా ఒక పని చేశారంటే ఎస్, వై ఐ షుడ్ నాట్ డూ, ఐ కెన్ ఆల్సో డూ. కానీ దీనికి కండిషన్స్ అప్లై. మీరు ఆ స్తోమత పెంచుకోవాలి. ఆయన సీఎం అయ్యాడంటే నువ్వు సీఎం కావచ్చు, నేను వెరీ బేసిక్ ప్రిన్సిపల్, బట్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఎనీబడి కెన్ బికమ్ సీఎం. అంటే సీఎం అని కాదు, ఎనీథింగ్, ఎనీబడి కెన్ క్రాక్ ఐఏఎస్. నువ్వు కనీసం 2 years దానికి శ్రమపడగలవా? డైలీ 12 గంటలు చొప్పున మీరు ఒక సంవత్సరము, ఒకవేళ తప్పితే ఫస్ట్ టైము వచ్చేంత వరకు 3 or 4 or 5 ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి, అంత లోపల ఎప్పుడైనా సాధించవచ్చు. ఇది ఒక స్టేట్మెంట్. నెంబర్ 2, ఎవరో ఇంతవరకు సాధించలేదు, అది నేను చేయాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళు, దాని మెన్షన్ కూడా ఉంది. వాట్ ఎవర్, సముద్రాన్ని 7 సముద్రాలు ఈదే వాళ్ళు, వీళ్ళంతా సాహసులు అంటాము, సాహస వీరుడు. దాన్నే మనం ఇంకో కొంచెం పాలిష్గా విసే ఎంటర్ప్రీనర్షిప్. చాలా మంది పెయిడ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తారు. పెద్ద ఉద్యోగం కానీ చిన్న ఉద్యోగం కానీ, స్వీపర్ నుంచి మొదలు పెడితే చిన్న స్మాలెస్ట్ జాబ్ వచ్చేసి స్వీపర్, అంతకన్నా తక్కువ ఉంటుందని నాకు తెలియదు, ఉన్నది లేవు. ఇంతకుముందు స్కావెంజర్స్ ఉండే, నైట్ సాయిల్ తీసేవాళ్ళు, అది అబాలిష్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా about 15 years. ఐ థింక్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ టైంలో
దట్ మేక్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు అది వాళ్ళు చేయట్లేదు. హ్యాండ్ పుల్డ్ రిక్షాస్ ఉండేవి టాంగాలో, కల్కట్టాలో. నేను అక్కడ కూడా 3 years ఉంది. ఐ థింక్ దే ఆర్ ఆల్సో రిమూవ్ డౌన్ వాట్ ఎవర్. నాదిర్ షా పశువుల కాపరిగా జీవితం ప్రారంభించి బికేమ్ ద కింగ్ ఆఫ్ పర్షియా. అప్పుడు బిట్వీన్ పర్షియా, టర్కీ అండ్ రష్యా, నైబరింగ్ కంట్రీస్, వాళ్ళకి వాళ్ళే గొడవలు ఉండేది. దెన్ ఈ తుర్కల్లో షియాస్ అండ్ సున్నీస్ అనే 2 ప్రధానమైనటువంటి తెగలు, అలాగే క్రిస్టియానిటీలో కూడా క్యాథలిక్స్ అండ్ దెర్ ఇస్ 1 more గ్రూప్. మన ఇండియా దాంట్లో కూడా దట్ ఈస్ ఆల్సో దే. నాకు చిన్న సమస్య ఏమవుతుందంటే నేను చెప్పక ముందే అరగంట అయిపోతుంది, విట్టు గారు వస్తుంటారు. ఓకే, we will stop here, continue tomorrow. Namaste, thank you, bye. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.